ఇక్కడ మీకు కనిపిస్తున్న యువకులందరూ డ్రైవర్ ఉద్యోగం కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు. అలాగని ఇదేదో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాదు, అక్షరాల తెలంగాణనే. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వద్ద ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. నిరుద్యోగ యువత వేలాదిగా తరలి రావడంతో స్టేడియం ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొనడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసలు సరూర్ నగర్ స్టేడియంలో ఏం జరిగింది? వేలాది మంది యువకులు అక్కడికి ఎందుకు పోటెత్తారు? హైడ్రా పరిధిలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో 100 అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు, మొత్తం కేవలం 150 ఉద్యోగాల భర్తీ కోసం వాకిన్ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వందల సంఖ్యలో వస్తారనుకుంటే ఏకంగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువకులు సరూర్ నగర్ స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 5 గంటలు కాకముందే క్యూ లైన్లోకి వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించడంతో స్టేడియం ప్రధాన గేట్ల వద్ద తీవ్ర తోపులాట జరిగింది. వేలాది మంది తరలివచ్చిన జనంతో ఒక్కసారిగా భద్రతా ఏర్పాట్లు విఫలమయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుందనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. క్యూ లైన్లను క్రమబద్ధీకరించి అభ్యర్థులకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు ప్రయత్నించారు. కేవలం 150 ఉద్యోగాల కోసం రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపుగా 10,000 మంది యువకులు స్టేడియంకి చేరుకున్నారంటే తెలంగాణలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎంతగా ఎదురుచూస్తుందో అర్థమవుతుంది. చిన్న ప్రమాదం జరిగినా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని, కనీసం ముందస్తు అంచనా లేకుండా ఎంపిక ప్రక్రియను చేపట్టడంపైన స్థానికులు, అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 150 కాంట్రాక్టు, అందులోనూ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం వేలాది మంది డిగ్రీలు, పీజీలు చదివిన యువకులు క్యూ కట్టడం తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే చెప్తుంది. ఒక ఆచరణ సాధ్యమైన పరిష్కారం అనేది ఏదో చూద్దామని చెప్పేసి అంటే ఏముంటుంది? టోకెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు. మిగిలిన వాళ్ళు టోకెన్ లేని వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి. లేదు అంతే అది. మరి ఎంతమంది 6,000 మందికి ఎట్లా కండక్ట్ చేస్తారయ్యా? సాధ్యమైనట్లు ఉండాలి కదా. నిరుద్యోగులు ఉన్నారు, కరెక్టే బాబు. దాని ప్రకారమే చేయగలిగేట్టుగా మీరు సహకరించాలి కదా. సహకరించాలి కదయ్యా. ఎక్స్పెక్ట్ వస్తారు, కరెక్టే బాబు. కానీ ఇది ఈవెంట్ అనేది కండక్ట్ చేయగలిగితే